సో టైం వచ్చేసి 11:25 అవుతుంది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో గణేశాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం వినాయకాయ నమః. మస్తుగా అనిపిస్తుంది. బాగుంది కదా నా దిష్టి తాకుతుంది. అబ్బా గణేశుడు దిష్టి తాకుతుందా సప్న? బొజ్జ గణపయ వక్రతుండాయ. ఏమైందిరా? అబ్బా ఏం చేసిందిరా? ఏం చేసింది? బయట నూకేసిందా? తాడు మీద నూకేసిందా? కాలుతో తన్నిందా? ఎట్లా తన్ని చెప్పు. బయట తన్నిందా? నేను రాను. సో ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈరోజు వచ్చేసి పాయసం, పాశం, మా తెలంగాణలో పాశం. నానికి పెడతామా? ఓ మై గాడ్, మా అమ్మని నేను మర్చినా నువ్వు మరొకరు. ఏడుందిరా నాని? ఏడ గిడ్లా ఉందా? వావ్ నాని గాడు ఉంది. గుడ్ బాయ్ రా నువ్వు. ఏడరా దాయడుండ్రా. ఏడా ఈయననా? ఈయన దాయనారా? నువ్వు కూడా అవుతావా ఇట్లా దాయి లెక్క? దాయి తోప్ తురుం తిమ్రా. బాయ్ దాయి తోప్ తురుం తుమ్. ఏడ పైకి రా చెప్పురా. పైకి నాని ఉందిరా. నాని ఈడ నాని చామనా? ఏముందిరా చామా? సప్న ఈ లాంగ్వేజ్ నాకు అర్థమైతలేదు. వాడు ఏమేమో చెప్తున్నాడు. పైకి చూడు అది చెరువులోనా పోదామా? ఎవరెవరు పోదాము? దాయి ఇంకా చెరువులో పోయి ఏం చేద్దాం? అబ్బా ఏమన్నా ఆలోచిస్తాం. ముచ్చట చెప్పేస్తాం. బాయి కాడికి పోదాం. బాయి కాడ భూమి మీద బాయి కాడికి పోదాము. మేకలు ఏమున్నాయి పైకి? జైలుంది. జుట్టా? ఓవర్ జుట్టు? నీ జుట్టు పైన ఏమో ఉంది. నా జుట్టు పైన. నీ జుట్టు మీద ఏమో ఉంది సప్న. వామ్మో వీడు చూసినావా? ఇగో ఏదో ఉందాడ. ఏంటిది? ఆకు. ఆకు. సో ఫ్రెండ్స్ మా నాన్నగాడు ఈ రోజు మూడేశం వేసింది. ఒక్కసారి ఇటు తిరుగురా. ఇటు తిరుగుమాట తిరిగింది. ఆగు అలిగింది. అలిగిన వాసి లెక్క నవ్వుతుంది. మెల్లె నవ్వుతుంది. మెల్లె నవ్వుతుంది. నవ్వింది. నాన్నగారు నవ్వింది. ఎందుకు పెట్టవు? జేజన్ ఆడ పెట్టవా నువ్వు? ఎడ పెడతారా మరి? జేజన్ ఎడ పెడదాం చెప్పు. దీన్నే పెడదామా? గాన్నే పెడదాం. నువ్వు పెడతావా? డాయి పెడతారా? నువ్వు పెట్టవా? దండేసి దండే అర్థం కాలేదు. కట్టెలా? ఎందుకు కట్టెలు? అక్కని కొడుతాను. కట్టెలా? నేను కొట్టమంటున్నాడు. ముచ్చట పెడుతున్నాడు మంచిగా. అరే అనుకోకురా, అవి గలీజ్గా అవుతుంది. అది నానికి పెట్టేటి. అట్లా అనొద్దని చెప్పినా కదా. మరి ఇంకెందుకు అట్లా చేస్తున్నావు? సరే అంటే చేయడా? ఓకేనా? ఓకే అను. సారీ. బాగుంది నీ డ్రెస్. సూపర్ ఉంది. ఎక్కినాచి తిరుగు. నా డ్రెస్ బాగుందా అని అడుగు. బాగుంది. కిందికి అవుతుందిరా. కిందికి. ఓ షార్ట్ కూడా చాలా బాగుందిరా. వావ్ ఎంజాయ్ రైడ్ అటరా. సూపర్ ఉంది. మస్తుంది. మస్తుందా? ఇట్లా మస్తు సూపర్ ఉంది. ఇట్లా అంటున్నాడు. పైసలా? నువ్వే నాకు. నా దగ్గర లేవు పైసలు. నువ్వే నాకు పైసలు. ఏం కావాలరా? ఏం కావాలా? ఏమున్నాయి? పైసలు లేవు నా దగ్గర. లేవురా. అమ్మని వస్తున్నా వస్తుంది. మీరు చూస్తే నాకు ఇలా వద్దురా. కాలు ముట్టుకోకొద్దు. వద్దమ్మా. తాత ఏం చేస్తుండ్రా? బజ్జుండా? లేపో. ఓకే. లేస్తులే అన్నాడు ఇప్పుడు. అరే దండం పెట్టరా జేజకి. మొక్కవా? మొక్కురా.
ఏమైంది? వెనకాల ఏముంది? చెట్టు ఎక్కిందా? వెనకాల చెట్టు ఎక్కిందా? ముందట మంచిగా ఉందిగా, వెనకాల ఏం లేదు మరి. వెనకాల అమ్మా ఏం చెప్పిన వీడు ఇంత ఘోరంగా అయిపోతుంది మాటలల్లా. నువ్వు ఇంటికాడ ఉంటలేవు కాబట్టి వాళ్ళ మాటలు నీకు అర్థమవుతలేవు. మాకు రోజు ఇదే ఒరుడు. రోజు ఓడిపిస్తారా? మరి 1 ఊరేనా ఊరుకునేది? అరే శిరీష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బావా. సరిపోతాయి అవి చాలు ఈసారి కొంచెమే. వై టైం వచ్చేసి 2:45 అవుతుంది. మార్నింగ్ నుంచి కంటిన్యూగా వర్షం పడితే ఇప్పుడే వెలిసింది, జస్ట్ ఇప్పుడే వర్షం వెలిసింది. ఇక మా ఓపెనింగ్ పరిస్థితి ఏందో ఎట్లుంటుందో ఏమో పరిస్థితిగా. సో ఇప్పుడు ఇంట్లోకి పూజ సామాన్లు, దాంతోపాటు కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని రావాలి. గణేష్ని అయితే తీసుకొని వచ్చినా కానీ నేను వచ్చేటప్పుడు అది తీసుకోవడం మర్చిపోయినా. నిజంగా ఇప్పుడు అవన్నీ తీసుకొని రావాలి, దాని తర్వాత ఆడికి కూడా తీసుకురావాలి. ఇక మన వాళ్ళు ఏమో గణపతికి పోయారు. గణపతికి పోవాలంటే నాకు దాదాపు ఒక 10 రోజుల నుంచి కంటిన్యూస్గా అసలు నిద్రలే లేకుండే. ఎప్పుడు రోజు ప్రతిరోజు 12, 1, 2 12, 1, 2 అవుతుండే. ఇక అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నా, మామూలు రెస్ట్ కాదు. 12 గంటలకు పడుకున్నా, ఇప్పుడే లేచిన వర్షం వెలిసినాక ఇక కొంచెం తినేసినాం. ఇక ఇప్పుడైతే మనం షెడ్ కడుకోవాలి. మొన్న షాల్వాలు తీసుకొని వచ్చినట్టుని ఎప్పుడో షాల్వాలు ఈరోజు అవసరం వస్తాయి, ఎందుకంటే మనకు కొంతమంది హెల్ప్ చేసారు. ఇప్పుడు కొంతమంది డస్ట్ ఇప్పడం కానీ, ఇంకొంచెం సిమెంట్ ఇప్పేయడం కానీ, ఇంకోటి వెల్డింగ్ పని చేపించడం కానీ ఇలాంటి కొంతమంది మనకు సహకరించారు. వాళ్ళకు పిలిచి సన్మానం చేస్తే ఆ పెద్దవాళ్ళకు మనం కొంచెం గౌరవంగా మనం వాళ్ళకు సత్కరిస్తే వాళ్ళు కూడా కొంచెం మంచి హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి అవి తీసుకొని వచ్చినండే. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. షెడ్ కాడ మొత్తం ఎక్కడున్న పరిస్థితి అక్కడనే ఉంది. ఇంట్లోనేమో కరెంటు పోయింది, మొత్తం ఘోరంగా ఉంది. క్రియాన్ చెప్పులు వేసుకోపోయినాడు. వాళ్ళని ఏడు తీసుకోవాలి మళ్ళీ. నేను ఏ టైం అవుతుందో నాకు వచ్చటానికి మళ్ళీ. వాట్ ప్లీజ్ రే, వేర్ వి గోయింగ్? అవన్నీ చెప్పులు చూడైతే చిన్న వేసుకుంటున్నావు. పోదామా? జారిపోవారా? జారిపోవా దాన్ని మరి మళ్ళా ఏ కార్తాల మీద ఫ్రెండ్స్ నా దగ్గర ఉంది. ఓకే దాండి మరి దాండి. షెడ్ కాడ చూసి ఆడికెళ్ళి ఇటే వచ్చేయాలి మరి, సరేనా? ఏ వాట్ ప్లీజ్ కమ్ దాకియన్స్. అమ్మా ఏం వర్షం కొట్టింది అసలు. కంటిన్యూస్గా ఒక 16 గంటలు కొట్టవచ్చు వర్షం. 16 గంటలు కంటిన్యూగా వర్షం పడితే మళ్ళీ చెరువులన్నీ బయటికి వెళ్ళి, నీళ్ళన్నీ బయటికి వెళ్ళి మొత్తం ఆగమే పరిచయం అయింది. అసలు గలీలలో గణేష్ని పెట్టిన వాళ్ళకి ఎంత ప్రాబ్లం కావచ్చు. మాకంటే మేమంటే షెడ్ వేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేకుండే. కానీ అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొత్తం అయిపోయింది. వావ్ వాట్ ఏ నైస్ బ్యాక్గ్రౌండ్. సరిపోయిందా క్లాత్? ఆడికాడికైందా? నేను పడుకున్నా, నాకు అదే భయం అవుతుంది. అసలు ఉన్నదా లేదా, సరిపోయిందా లేదా అనుకున్నా. సరిపోయిందా? ఈ క్లాత్ ఇట్లా మెయింటైన్ చేసిరా? వావ్, కానీ డెకరేషన్ బాగుంది. ఇది ఎల్లో కలర్ అది ఏమైంది కదా? ప్రింటా అది? ఓకే వా. ఇప్పుడు దీంట్లో ఎగ్జాక్ట్గా మనకు ఒక 12 ఫీట్ల వినాయకుడు అయితే జబ్బర్స్. ఎగ్జాక్ట్గా ఇది హైట్ ఉందా? ఎగ్జాక్ట్ ఎన్ని ఫీట్లో తెలియదు, పోయిన తీసుకొస్తారు ఎన్ని ఫీట్లు అనేది. మేము రాత్రి చూసింది 9 ఫీట్లు ఉండే. 9 ఫీట్లు కానీ మన వాళ్ళు నచ్చలే, అందుకని మేము అడ్వాన్స్ ఇచ్చి కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. ఎంత బాగుంది. ఎంత పెద్ద వర్షం పడ్డా ఇప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం జరగదు, ఏం కాదు. 100 మంది అమ్మో ఇంకెక్కువ కూర్చుంటారా? కానీ కింద గది 2 అవి ఉంటాయి చూసినా కార్పెట్లు. సరే అటు తీసుకురాపోరా మీ తాత దగ్గర పోయి. అరే నువ్వు కూడా వస్తాను కార్పెట్స్ తీసుకుని రాపు. అదే తాతలు ఇంటి కదా, సాంబాబు ఇంటి కదా తొక్కుతారు కదా. ఇప్పుడు గణపతి పెట్టిన తర్వాత పెట్టాలి, రైట్? అది కూడా బెస్ట్. ఇది ఒక్కటి ఫ్లోరింగ్ ఒక్కటి కంప్లీట్ చేస్తే మొత్తం సూపర్ ఉంటుండే అసలు. 10 సంచులు పడుతుందా? ఓ మై గాడ్. ఇది కూడా అట్లా వేసుకొని వస్తే ఎంత బాగుంటుంది అసలు. నేను ఇంత లుక్ వస్తుంది అనుకోలేరా, మేము ఇంత లుక్ వస్తుందేమో అనుకోలే అసలు. మామూలుగా అనుకున్నాం కానీ ఇంత మంచిగా వస్తుంది అనుకోలే. బా మస్తు అంటే మస్తు వచ్చింది. ఇది 2 బెండలు. ఇది వా సూపర్ ఉండే. ఏం తింటున్నావురా? అరే ఇక్కడ ఏమైందిరా కన్నుకే? ఇగో
ఇంతకన్నా వాసిందా? ఏమైంది? ఎల్లా పడ్డావా? ఎవరు పడేసిరు? అక్కనే పడేసిందా? ఫోన్ చూస్తే పడేసిందా? ఫోన్ తీసుకుపోయింది. ఫోన్ తీసుకుపోయి అంతగా వీడు ఉరికిపోయాడు. అది కింద పడ్డారు. ఇద్దరు కలిసి పడ్డారా? మరి అక్క పేరు నువ్వే పడ్డావా? మరి అక్క పేరు ఒక పేరే చెప్తున్నావు రా. నేను పడ్డా అని చెప్పొచ్చు. అక్క నూకేసిందారా? ఏడా ఫోన్ తోనే గుల్లో ఇద్దరికి. ఇద్దరికి ఇవ్వద్దు ఫోన్ ఇప్పటి నుంచి. సిరాన్ ఇయ్యద్దుగా, ఇయ్యద్దు. ఓన్లీ టీవీ పెట్టాలి. టీవీ పెట్టి సపరేట్ కూకోవాలి. ఇది ఫోన్ అనుకో నార్మల్ దొరికిందనుకో సైడ్కి పోతాడు, మంచిగా గుస్తాడు, ఒక దగ్గర పెట్టుకొని గుస్తాడు. ఇక మాటలు కూడా రావు మళ్ళీ కదరా. ఏది సైలెంట్ పోయి ఎక్కడో గట్టిన ఉంటుంది మన ఇద్దరికి. అందుకని వాళ్ళిద్దరికి ఫోన్ ఇవ్వదు. ఫోన్ అంటే తినేటప్పుడు కానీ ఏమైనా చేసేటప్పుడు కానీ బొమ్మలు పెట్టాలి. సపరేట్గా టీవీ మూడు కూర్చొని తినాలి. బొమ్మలు అంటే టీవీ ఏంటంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కదా, టీవీకి ఏం కాదు. అదే ఫోన్ అనుకో దగ్గర పెట్టుకొని చూస్తారు కదా. ఇగో నా లెక్క నీ లెక్క కాదు, ఇగో ఏమో లెక్క నా లెక్క అన్న లెక్క కళ్ళదాలు వస్తాయి. అవునా? నీకు మైగ్రేన్ ఉంది. నేను ఎక్కువ సిస్టమ్ చూసినాక నాకు వచ్చింది. మళ్ళీ సప్నక్క ఫోన్ చూస్తుంది. మళ్ళీ అన్న ఫోన్ చూసిన అన్నకి ఎందుకు వచ్చింది మరి? అన్నకంటే అందరిని నిజం ఒప్పుకోవాలి. ఆయన ఇప్పుడు ఫోన్ వల్ల అన్న 4 hours. అవును అన్నకు నాకు కొడుసా వచ్చినాయి. లేదు యాక్చువల్లీ అన్న ఎందుకు ఒకసారి చెక్ చేయించుకుందాం రారా అని చెప్పేసి. నీకు వచ్చినాయి కాదు, నీకు అప్పటి నుంచి ఉన్నాయి. కాకపోతే నీకు వచ్చినాక నీకు ఒకసారి చెకప్ చేసుకోదామని చెప్పేసి పని చేపించింది. పెట్టుకోదానా? వద్దు అద్దాలు పెట్టుకుంటావా నువ్వు అని చెప్పేసి ఒక 1 year ఏమో బంద్ చేపించింది. అప్పుడు మంచినే ఉన్నా. ఏమంటే కాలేజ్ లో ఎగ్జామ్స్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం లేట్ నైట్ వండుకోవడము అది అయిపోయింది. అప్పటి నుంచి అనుకోవడము అది కూడా చెప్పాలి. అదే ఇక అప్పటి నుంచి అనుకో అన్ని అప్పటి నుంచి అప్పుడు మెల్లగా అయింది. హాలిడేస్ వచ్చినాక మిషన్ నేర్చుకోనికి పోయినప్పుడు మిషన్ ఇట్లా పర్టికులర్ గమనించి చూడాలి. మిషన్ కాలేజీలో ఉన్నప్పుడే కదా? కాలేజ్ అయిపోయినాక దించొచ్చినప్పుడు అప్పుడు రైట్ గుర్తొచ్చింది. అంటే క్యాంప్ ఫ్రీగా. అయితే నీకు మిషన్ లో సూది పెట్టడానికి రాకపోతే అప్పుడు మళ్ళీ గుర్తొచ్చిందా? అప్పుడు మళ్ళీ హెడ్ ఎక్ వచ్చింది. మళ్ళీ సేమ్ ఇట్లానే ఎందుకైనా మంచిదని చెప్పేసి అన్న తీసుకోపోతే ఈమెకి కంపల్సరీ స్పెట్స్ వాడాలి, బంద్ చేయొద్దు అని చెప్పింది. నేను పెళ్లి కాకముందు అప్పుడు రెగ్యులర్ గా పెట్టుకునేదాన్ని. నీ తర్వాత మరి అన్న ఎందుకు వచ్చింది? ఒకసారి అన్నకు రోజు దొరికిపోయినా ఆరా అని చెప్పేసి తినొస్తుందని చెప్పి అన్నం ఎత్తినొస్తుంది దొరికిపోయినా. ఆ రోజు నేను అన్న ఇద్దరం కలిసిపోయినాము. ఆడ పోయి చెక్ చేసుకుంటే అన్నకున్నది సైట్, నాకు సైట్ ఉన్నది. అసలు నాకు అర్థం కాలే అప్పుడు. అది చెక్ చేసినాక స్పెట్స్ ఇచ్చినాక అప్పుడు తెలిసింది మాకు కూడా సైట్ ఉందని చెప్పేసి. అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడో ఒకసారి వాడతా. కానీ ఎక్కువ మొబైల్ చూసినప్పుడు, టీవీ చూసినప్పుడు, సినిమా చూసినప్పుడు, బైక్ మీద పోయినప్పుడు, ఇంకా ఫోన్ వాడినప్పుడు ఇక కంపల్సరీ పెట్టుకుంటాను అనమాట. వద్దు 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 అగ్గిపెట్టకు భయపడుతున్నాడు తెలుసా క్రియాన్స్ గారు. మంచిగా ఉంది అని భయం. ఏమైంది క్రియాన్స్? అన్న కోసం అన్న ఏమన్నాడు? వద్దు ఇప్పుడు అన్న కోసం వెయిటింగ్. అన్న వచ్చినాక మరి ఏడెప్పుడు పూజ చేస్తాడు, ఆడెప్పుడు పూజ చేస్తాడు. లేట్ అవుతుంది మళ్ళీ. ఇప్పటికి ఈ టైం వరకు ఎప్పుడు పెట్టాం మనం, ఎప్పుడు పొద్దుగానే పెట్టాం. అసలు ఏమైంది క్రియాన్? ఏంది యూత్ ప్రెసిడెంట్ ఎవరు చెప్పారు? పీజే అంటే ఏంది మరి? పీజే అంటే ఏంది? ప్రెసిడెంట్ అంటే ఓకే. జే అంటే ఏంది? ప్రెసిడెంట్ యూత్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ టీ వస్తుంది రాదు. ప్రెసిడెంట్ కి జే ఎందుకు వస్తుంది చిరిసా? రాదు. ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ రాదు. అయితే యాక్చువల్ నీకు చెప్పాలి, నీకు ఎందుకు గుర్తొచ్చిందంటే పిల్ల జమీందార్ సినిమా చూసినావా? ఆ సినిమాలో పిల్ల జమీందార్ 2 ఉంటాయి కాబట్టి పీజే అని అంటారు అనమాట. అని తీయొద్దు ఫోన్. నాకు ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఫోను? ఏ క్రియాన్స్ టీవీ పెట్టింది పోరా బొమ్మలు. అది పెట్టు. అది నాని క్రియాన్స్ అది పెట్టు. మియావ్ మియావ్ బోబో అజ్జా ఆగు. ఆమె ఆల్రెడీ పెట్టిందిరా డాక్టర్ అంటారా క్రియాన్స్. అగో చూస్తుండ్రు చూస్తుండ్రా చూడు ఒకసారి. అక్క పెట్టింది ఇట్లా ఇంజక్షన్ ఇస్తుంది బొమ్మకి. ఇట్లా ఇట్లా చెతస్కోప్ పెట్టి ఇట్లా చూసినావా? అది పెడుతురు చూడుపో. నువ్వు బొమ్మకు ఇంజక్షన్ ఇచ్చినావారా? ఎప్పుడు ఇచ్చినావు?
మర్చిపోయినావా మర్చిపోయినావు కదా వాడు అలుగుతాడు అనేది అట్లా చెప్తున్నావు వానికి ఆయన అంటలేడు చూసినావా అనుకో ఏదో ఒకటి ఇచ్చేసానికి లేకపోతే తినడా లేకపోతే ఇప్పుడు ఓ పని చేయి అగ్గిపెట్ట మ్యాక్స్ బాక్స్ ఉండాలి కదా. సో మా గణపతిని అయితే ఇలా పెట్టాము. మా అన్న కోసం వెయిటింగ్ అనమాట. పూజ సామాన్లు వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి. అన్న కూడా వస్తే పూజ చేయొచ్చు, కాకపోతే మా అన్న కోసం వెయిటింగ్ ఇప్పుడు. అయ్యా క్రియాజ్ వద్దురా వద్దురా ఏడిసరిపోయాడు. వదిలేసి ఏమనక పప్పాది ఎట్లుంది నీ ఆరోగ్యం? జర్ర తక్కువ ఉందా నార్మల్ ఉందా ఎట్లుంది? నడిసి ఎట్లుంది నడకపోతే ఎట్లుంది? రెస్ట్ తీసుకుని ఎట్లుంది? మేకలు పోతే ఎట్లున్నది? చాలా నయం ఉందా? అందుకని డాక్టర్ ఏం చెప్పిండు, నువ్వు నిమ్మలంగా రెస్ట్ తీసుకుంటున్నా మంచిగా కుదుట పడుతుంది అని చెప్పిండా లేదా? అంతే కదా, నిమ్మలంగా రెస్ట్ తీసుకో. నడకమన్నాడు కదా, నడిస్తే ఎక్కువ అవుతుంది చూసినావా? ఒక్కసారి నడిచిరా ఇమ్మీడియట్ గా చూపిస్తాం మళ్ళీ దాన్ని. అందుకని అంటున్నా. ఏమందిరా వచ్చినావా? పెట్టాలా బొమ్మలు? కట్ చేస్తున్నా టీ. అరే నేను టీ బంద్ చేస్తాడు. నేను టీ బంద్ చేస్తున్నా. బంద్ చేయాలా? ఏ బంద్ చేస్తా? బంద్ చేయాలా? ఇక బంద్ చేసిన మళ్ళా పెడతా. నా తమ్ముని కోసం రా కొద్దిసేపే. టీ పెట్టాలా? పెట్టినా. చెప్పినట్టు మరే మమ్మీ సతాయిస్తావా? సరే మంచి ముద్దు అంటాడే. సరే ఏ పని చెప్పినా సరే సరే అంటే చేస్తానే ఉంటాడు. అట్లుంటుంది మన పని. ఇవో నీకు కావాలి బొమ్మలు పెట్టినారా కిరాన్స్? బొమ్మలు తీసుకోపో. ఇగో అన్న వచ్చిన పని సరిపడా అన్నమాట. రావాలి కదా వచ్చుడా సుమా? ఫోన్ కొట్టు. బిజీగా ఉంది అట్నా అయితే కష్టం ఇక. ఎందుకంటే 10 మంది ఇప్పుడు 10 మందిలో పని ఎట్లుంటుంది సిరిసాడ? అందరిని ఇచ్చిపెట్టి రాలేదు కదా. ఇగో నా ఒకటి చెప్తుంటావా, ఈరోజు ఎవరు తప్పు కాదు, వర్షం తప్పు. రైటా? నిన్న నైట్ తీసుకొచ్చిండు అన్ని తీసుకొని వస్తాయి. వాళ్ళు ఎప్పుడు వచ్చింది నైట్ అది గుర్తు పెట్టుకో. అది తీసుకొచ్చేటప్పుడే పూజ సామాన్లు ఇట్లా అన్ని తీసుకొని వస్తే అయిపో కదా మా ఇంటికి వచ్చేటప్పుడు. ఆయన అన్ని మర్చిపోయిండు. ఇప్పుడు పొద్దున వచ్చి అది చేద్దాం ఇది చేద్దాం అంటే కనీసం ఇక ఇప్పుడైనా పండ్లు కొబ్బరికాయలు పూలు అలాంటివన్నీ దొరికినాయి. పొద్దునుంచి వానడే ఉంది, ఏం చేయలేము అసలు. వర్షం పెట్టి 3 గంటలకు వర్షం వెలిసిన కాలానికి అన్ని ఇంటికాడ ఉంటే ఈ పాటికి పూజ కూడా అయిపోయింది. మరి ఈయన ఉంటే ఈయన పూజ అయిపోతుంది, ఆడ పూజ ఎట్లా అవుతుంది? మరి మన ఇంట్లో పూజ చేసి అందుకనే 2 పనులు తీసుకుంటుంది కాబట్టి లేట్ అవుతుంది. గంట తేడా ఇంకేం లేదు ఇక్కడ. రైట్? ఇవి అన్న వచ్చేదాకా వెయిట్ చేద్దాం.